యోగా అంటే యూజ్ అనే పదం నుంచి వచ్చింది అనమాట. అంటే అంతా కలిసి ఉండం, యూనియన్ అనమాట. అంతా ఒకటే, అంటే సర్వం కల్విదం బ్రహ్మ అన్నారు కదా. ఉన్నదంతా ఎవరు? బ్రహ్మ పదార్థం అంతా భగవంతుడు ఒక్కటే. అయితే మనకేంటే మాయ అనే దాని వల్ల మనము వేరు, తను వేరు నేను వేరు, వేరు వేరు ఉన్నాం కదా అన్నట్టుగా కనిపించేది మాయ అనమాట. అలా మాయలో ఉన్నంత వరకు దుఃఖం ఉంటుంది అన్నమాట. ఓకే, మరి అసలైన యోగా అని అర్థం చేసుకున్న వాళ్ళకి ఆ దుఃఖం నుంచి బయటకు వచ్చేస్తారు, బాధ ఉండదు అనమాట. ఎప్పుడు హ్యాపీగా చాలా ఆనందంగా ఉంటుంది. ఓకే, ఈ యోగాని మరి అర్థం చేసుకోవడానికే మరి పతంజలి యోగ మార్గం ద్వారా అష్టాంగ యోగా అని, బుద్ధుడైన అష్టాంగ యోగం, అలా ఎన్నెన్నో టెక్నిక్స్ కనిపెట్టారు. అందులోపల ఎవరు ఏ టెక్నిక్ చెప్పినా, ఎవరు దేని ద్వారా చెప్పినా లాస్ట్కి ఏంటి తెలుసుకోవాల్సింది అంటే వేదాల సారాంశమే తెలుసు. అయితే ఇప్పుడు ఇవాళ మన యోగాసనాలు మనం చూస్తున్నాం. యోగాసనాలు చేసేటప్పుడు అక్కడ కూడా ముఖ్యమైన ఉద్దేశం ఏంటి? యోగాసనాలు ఏదైనా కానీ లాస్ట్కి భగవంతుడు ఒక్కడే. ఆ ఒక్క భగవంతుడు ఎవరు? మనమే. మనలోన బయట అంతా ఉన్న భగవంతుడు ఒక్కడే అని మనం పూర్తిగా అనుగుణంగా జీవించేటట్టుగా నేర్చుకోవాలి. నేర్చుకోవడానికి అన్ని టెక్నిక్స్ ఉంది. మనసుకు ఒక బ్యాలెన్స్ వస్తుంది. మనసు లోపల కూడా ఆ మెంటల్ పవర్ కూడా పెరుగుతుంది అనమాట. మైండ్ ఎనర్జీ, ఓకే, మైండ్ పవర్ అంటారు కదా. ఎమోషన్స్ కూడా అన్ని కూడా ఇంకా ఇంకా అద్భుతంగా ఉంటాయి. భలే హ్యాపీనెస్ పెరుగుతుంది. శక్తి పెరిగితే హ్యాపీనెస్ పెరుగుతుంది, మంచి నిద్ర పడుతుంది. అన్ని ఇదేంటంటే ఎనర్జీ లోపల ఇది విశ్వశక్తికి ఒక వాటర్ లాంటిది అనమాట. ఏమన్నా కర్మలు ఉంటే తొలగిపోతాయి. కర్మలు అంటే మన శరీర పరంగా అనారోగ్యము, మనసు పరంగా బాధ, ఇవే కర్మలు. ఇంకేదో లేదు. కర్మ అంటే డెఫినేషన్ అదనమాట. ఇవి రెండు వెళ్ళిపోతాయి. ఎందుకు? వాటర్ ఉంటే ఎలా అయితే చెత్త వెళ్ళిపోతుందో వాటర్తో, పైప్తో, ఇలానే ఈ ఎనర్జీ ఏం చేస్తుందంటే కర్మాస్ని క్లియర్ చేస్తుంది. అంటే మన శరీరం ఆరోగ్యం ఇస్తుంది, ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఎలా పెరుగుతుంది? ఆరా పెరుగుతుంది మన శక్తి క్షేత్రం. మన చుట్టూరంగా ఉన్న శక్తిని మనం ఇప్పుడు గమనిస్తూ ఉంటాం. మధ్య మధ్యలో మనం నవ్వుతూ నవ్వుతే ఏమంటారు? ముత్యాలు వెళ్తాయి అంటారు కదా. ఆ మన నవ్వడం ద్వారానే మన లోపల ఆరా స్ట్రాంగ్ అవుతుంది అన్నమాట. మనం గట్టి అప్పుడు సౌండ్ చేస్తూ హాహా నవ్వినా అని నవ్వుతున్నా కానీ ఆరా బలోపేతం అవుతుంది. భయాలు వెళ్ళిపోతాయి. మన ఆరా స్ట్రాంగ్ ఉంటే భయాలు వెళ్ళిపోతాయి. ఇలా 1, 2 అని కాదు, అన్ని బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. ఈ ఎనర్జీ పర్ఫెక్ట్ గా ఉంటుంటే మనకి. ఇంకోటి దీన్నే మరి దివ్య శక్తి అంటారు కదా. ఎప్పుడైతే మనకు మన లైఫ్ లోపల లక్ అనేది పెరుగుతుంది అన్నమాట. ఎందుకు లక్ పెరుగుతుంది? అదృష్టం అంటారు. లక్ ఎందుకు పెరుగుతుంది అంటే మన ఆధ్యాత్మిక సైన్స్ ప్రకారం మనము ఇప్పుడు ఆనందాన్ని హాహాహా అని షేర్ చేస్తున్నాం. షేర్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే అది విశ్వముకి వెళ్తుంది అన్నమాట. అందరికి మన విశ్వం లోపల అందరికి వెళ్తుంది. మనకి ఇబ్బంది పెట్టే వాళ్ళు కూడా వెళ్ళి వాళ్ళు కూడా బ్యాలెన్స్ వాళ్ళకి వద్దులే, ఇబ్బంది పెట్టొద్దులే అనిపిస్తుంది. వాళ్ళకి లోపల నుంచి అనిపిస్తుంది. అదే దేవతలకు వెళ్తుంది. మనకు మంచి చేసే వాళ్ళకి కూడా వాళ్ళకు వెళ్తుంది. దేవతలు అంటే వేరే ఉన్నారు, మరి దేవతలు ఉన్నారు. భగవద్గీతలో చెప్పారు, దేవతలు ఉన్నారు, మనుషులు ఉన్నారు. సృష్టిలో దేవతలు బ్లెస్సింగ్స్ ఇస్తారు. మనుషులు చేసే మంచి కర్మల వల్ల, యజ్ఞము వల్ల దేవతలకు సంతోషపడి వాళ్ళు బ్లెస్సింగ్స్ ఇస్తారు. వాళ్ళ ఆశీర్వాదాలు మనుషులు ఎదుగుతారు. మనుషులు చేసే ఈ మంచి పనుల వల్ల, యజ్ఞము అంటే మంచి పనులు, మనం ఇప్పుడు అందరికీ మంచి హృదయపూర్వకం మన ఆనందాన్ని షేర్ చేస్తున్నాం కదా, అదొక మంచి పని అనమాట. యజ్ఞముతో సంబంధం ఈక్వలెంట్ అనమాట. దానివల్ల వాళ్ళు సంతోషంగా మనకు బ్లెస్సింగ్స్ ఇస్తుంటారు. ఆ విధంగా మన లైఫ్ లో అన్ని సక్సెస్ అవుతుంటే లక్ పెరుగుతూ ఉంటున్నాం. ఈ విధంగా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఈ ఎనర్జీ యోగా ఒకసారి హార్ట్ఫుల్ అప్రిషియేషన్స్. ఇన్ని బెనిఫిట్స్